రెండవ రోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. నర్సీపట్నం శారదానగర్లోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఒకసారిగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లో దట్టమైన పొగ ఎగసిపడిన మంటలు ఆ ప్రాంతాన్ని భయంకరంగా మార్చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ ముఠాల దురాక్రమణలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. నెల్లూరులో గంజాయి ముఠా చేతులు హత్యకు గురైన కామ్రేడ్ పెంచులైకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తాడేపల్లి ఎస్వీఆర్ సర్కిల్లో ఆక్రమణల తొలగింపు చర్యలు మున్సిపల్ అధికారులు చేపట్టారు. కమిషనర్ యేసుబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్కిల్ సుందరీకరణ కోసం ఆక్రమణ నిర్మాణాలు తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ వద్ద దిత్వా తుఫాను ప్రభావం వల్ల సముద్ర అలలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. గత 2 రోజుల నుంచి తుఫాను ప్రభావం వల్ల మొగల్తూరు, నరసాపురం మండలాల్లో పలుచోట్ల అధిక వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. నల్లజర్ల గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన చేరుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా వేంపల్లి మండల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పర్యటించారు. ఆయన అయ్యప్ప స్వామి పూజలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న మాజీ సర్పంచ్ రామలింగయ్యను పరామర్శించి ధైర్యం చెప్పి ప్రతి కార్యకర్తకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ భరోసా ఇచ్చారు. శబరిమల స్వామి దర్శనం చేసుకుని ఆంధ్రప్రదేశ్కు తిరిగి వస్తున్న భక్తులపై విషాదం ముసురుకుంది. తేనీ జిల్లాలో పెరియాకుళం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.